ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు స్పెషల్ స్టోరీలో భాగంగా బోధన్ అయితే వచ్చినాము. బోధన్లోని చాలా ఏరియాలలో కూడా చాలా చెరువులలో వాటర్ అనేది కలుషితంగా అయిపోతుంది. ఆ కలుషితమైన వాటర్లో ఏదైతే చేపలు ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో చచ్చిపోయే స్థితిలో ఉన్నాయనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇది పాండు చెరువు అని చెప్పేసి అంటారు. ఈ పాండు చెరువుకి చాలా పెద్ద చరిత్ర ఉంది అని చెప్పేసి మనము గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. ఈ చెరువుకి సంబంధించి ఎవరైతే కౌరవులు, పాండవులు అప్పట్లో యుద్ధాలకు ఇక్కడ చేశారు. ఇక్కడ పాండవులు ఇది వాటర్కి యూజ్ చేసుకున్నారు, వాటర్ తాగడానికి యూజ్ చేసుకున్నారు, అన్నం అవి ఇవి వండుకోవడానికి ఈ వాటర్ని అయితే యూజ్ చేసుకున్నారు అని చెప్పేసి మనకు చరిత్ర చెప్తా ఉంది. కాకపోతే ఇవాళ ఇంత చరిత్ర ఉన్న ఈ చెరువుకి ఇలా ఇట్లాంటి గత ఎందుకు పట్టింది అనే దానిపైన అయితే చాలా వరకు కూడా చాలామంది భయపడుతున్నారు. అసలు ఇన్ని వేల చేపలు అనేటివి ఎట్లా చచ్చిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇది తెలుసుకున్న తర్వాత సుమన్ టీవీ బోధన్కి రావడం జరిగింది. సో ఇక్కడ మనతో ఒక తాతయ్య ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన మాట్లాడదాము. తాతయ్య, ఏమైంది అసలు ఈ చెరువులల్లో ఈ చేపలు ఎందుకు చచ్చిపోతున్నాయి? అసలు అక్కడికి వెళ్ళి మురుగులీళ్ళు అచ్చుడికి ఆరి చేపలు చచ్చిపోతున్నాయి. మళ్ళా అక్కడికి వెళ్ళి ఎక్కడ పడేటి అవకాశం లేదు. అవిది మొత్తం చిల్లరకి వస్తున్నాయి. దానివల్ల మాకు దెబ్బ వచ్చి చేపలన్నీ చస్తున్నాయి. దానివల్ల ఇక మాకు ఏంటంటే ఎక్కడ నీళ్ళు పారేటి పొజిషన్ లేదు. ఈ చిల్లరకి వస్తాయి. అవి ఈ చిల్లరకి వచ్చి అన్ననే ఆగుతున్నాయి. దాని గురించి చేపకు అవకాశం లేకుండా దెబ్బతింటున్నది. దీనివల్ల ఇప్పుడు ఎక్కడ బాత్రూము లేక అన్ని సండాసులు అన్నీ ఇక్కడ కలిపి మా చెరుకు దెబ్బ తెచ్చిండ్రు. అది వాస్తవం సార్. సో ఇప్పుడు ఈ వాటర్లో చాలా చేపలు చచ్చిపోయినాయి. సో దీంట్లో కొంతమందితో కూడా మేము మాట్లాడినాము. అవి కలేబరాలు, అవి మాంసం ముద్దలు తెచ్చి పడేయడము, కల్తీ అవి ఆయిల్స్ దీంట్లో తెచ్చి పడేయడము, మెడిసిన్స్ ఏవైతే మందులు ట్యాబ్లెట్లు తీసుకొచ్చి దీంట్లో పడేస్తున్నారు కాబట్టి ఇవి చచ్చిపోతున్నాయి చేపలు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజమేనంటారు తాత? నిజమే సార్. ఇక్కడికి వెళ్ళి ఒక రెండు మురుగుల నీళ్ళు వస్తున్నాయి. అవి ఎక్కడ పడే అవకాశం లేదు. మొత్తం ఇండ్లకే వస్తున్నాయి. ఈ ఇండ్లకి వచ్చి చేపలకు మాకు దెబ్బ వస్తున్నది సార్. ఇది సరిపోతున్నాయి మొత్తం చేపలు. ఇప్పటిదాకా మునిగి 200 పరి నూకేస్తాయి. ఇప్పుడు తాత, ఇప్పుడు మీ గూన్లోళ్ళకి జీవనాధారము మొత్తం కూడా చేపలే. సో చేపలు అమ్ముతేనే మనకి పూట గడిచే అవకాశం ఉంటుంది. సో మరి అధికారులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇట్లాంటి అవి నీళ్ళు అడ్డమైన నీళ్ళు తెచ్చి దీనిలో కలిపేస్తున్నారు, అవిట్ల వల్ల ఇవి చేపలు చచ్చిపోతున్నాయి. దీని గురించి ఇప్పుడు అక్కడ బిల్డింగులలో మొత్తం మోటార్లు కలిపేసి అవి మొత్తం మా చెర్రకు వచ్చి ఈ చెండాల నీళ్ళు దాని గురించి చేపలు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఓళ్ళకు అనరాకుండా అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఇక ఓళ్ళకి అన్నా కానీ మేము ఇప్పుడు అక్కడ పోయితే ఇక మా మీదికి కొడదలిగేస్తున్నారు. ఇక ఏడదాకా ఇక ఇప్పుడు ఇంతదాకా కావాలి చేస్తున్నాం సార్. ముందు బంగారమాసం చెరువు ఇది. ఇక్కడనే కట్టకు తిని ఇక్కడనే ఉంటుండ్రి. ఇప్పటిదాకా దీనికి నట్టు లేకుండా ఇప్పుడు మొత్తము నట్టొచ్చింది చెరుకు. ఏదైతే మనకి చాలా ఏరియాలలో కూడా మనము చెరువుల గురించి చాలా విశిష్టత అయితే ఉంది. ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి మనము చెప్తూనే ఉన్నాము. కాకపోతే మనకి ఈ పాండు చెరువు గురించి మనం మాట్లాడుకుంటే చాలా వరకు ఒక చరిత్ర అయితే ఉంది అని చెప్తా ఉన్నారు. అప్పట్లో రాకాస్పేట్లోని ఏదైతే ఒక ఏరియా నుంచి గిల్లిదండ అనే ఒక ఆట, అది చాలా పురాతనమైన ఆట, చాలామంది ఆడారు, చాలామంది కూడా తెలుసు గిల్లిదండ ఆట గురించి. సో అప్పుడు ఆ గిల్లిదండ ఆడినప్పుడు ఆ గిల్లి వచ్చి ఇక్కడ పడిన తర్వాతనే ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం జరిగింది. ఒక దేవుడు అనేవాడు ఇక్కడ వెలిసిండు అని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది అని చెప్పేసి మనకు ఒక తాతయ్య అయితే చెప్తా ఉన్నాడు. సో ఈ చరిత్ర గురించి మాట్లాడుకుంటే బోధన్ గురించి మనము ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. సో చరిత్రకు పుట్టినిల్లుగా బోధన్ని కూడా మనం చెప్పుకుంటూనే ఉంటాము. సో ఇవాళ ఇలాంటి చెరువు ఇవాళ ఇంతవరకు చాలా కబ్జాల కూరల్లో చిక్కుకుపోతుంది. అదేవిధంగా చాలా వరకు కూడా చేపలు చచ్చిపోతూ ఉన్నాయి. ఏవైతే
విషపు నీరు వచ్చి దీంట్లో కలవడము, అదేవిధంగా మెడిసిన్స్, అదేవిధంగా మనకి జంతు కలబరాలకు సంబంధించిన ఏవైతే మనకి ఆర్గన్స్ ఉంటాయో అవన్నీ తెచ్చి వేస్టేజ్ అంతా దీంట్లో పడేయడం వల్లనే అవంతా కలుషితం అయ్యి ఈ వాటర్ అనేది మొత్తం చెడిపోతుంది. దానివల్లనే ఈ చేపలు అయితే చచ్చిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలామంది ఈ దృశ్యాలు చూసిన తర్వాత చాలామంది భయపడుతున్నారు. సో అసలు చెరువుకి ఏమైంది, చెరువులో ఉన్న చేపలన్నీ ఎందుకు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇదే చెరువులో నుంచి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో కొన్ని వందల వేల ఎకరాలకు కూడా సాగునీరుగా ఇది ఉపయోగించుకుంటారు అని చెప్పేసి కూడా మనకి బోధనకి సంబంధించిన కొంతమంది ప్రజలైతే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ చెరువులను కాపాడుకుందాము, ఆ బాధ్యత మనపైనే ఉంటుంది. సో అధికారులు కూడా, ఇరిగేషన్ అధికారులు మెయిన్గా ఇట్లాంటి చెరువులు చాలా ప్రతిష్టాత్మకంగా, అదేవిధంగా ఒక చరిత్ర ఉన్న చెరువులని కొంచెం కాపాడాలని చెప్పేసి బోధనకి సంబంధించిన ప్రజలైతే కొంచెం కోరుతూనే ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, బోధన్ నుంచి.